2,00,000 బడ్జెట్ అండర్ 2,00,000 లోపల ఒక అడ్వెంచర్ బైక్‌లో క్రూజ్ కంట్రోల్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ 36 పీఎస్ పవర్ ఇస్తుంది. అలాగే ర్యాలీ మోడ్ ఉంది. ఆఫ్ రోడ్ లుక్ ఉంది. సో, ఇవన్నీ కలిపి ఒక 2,00,000 బడ్జెట్‌లో బైకులు ఇస్తున్నారంటే ఇదంతా నిజంగా పాసిబిలిటీయా? లేదంటే ఇదంతా మార్కెటింగ్ స్టంటా? అనేది ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్! నేను మీ ఉదయ్. మీరు చూస్తున్నారు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి ఆటోమొబైల్ న్యూస్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జనరల్‌గా 250 సీసీ నుండి 400 సీసీ మధ్య అడ్వెంచర్ బైక్ ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో ఎప్పుడు అందరూ యూజ్ చేసేది ఒకే ఒక్క బైక్. అది కేటీఎం అడ్వెంచర్. కానీ ఈసారి దాన్ని బీట్ చేస్తూ టీవీఎస్ వాళ్ళు ఒక బీస్ట్‌ని వదిలారు. అదే మరేంటో కాదు, టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300. సో, ఈ బైక్‌లో కూడా టీపీఎంఎస్ సిస్టము, క్రూజ్ కంట్రోలు, సో, ఒక బడ్జెట్ సెగ్మెంట్‌లో ప్రీమియం ఆప్షన్స్ అన్నీ ఈ బైక్‌లో తీసుకొచ్చారు. సో, ఇన్ డీటెయిల్డ్‌గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అసల ఎంతవరకు ఇది పాసిబిలిటీ అనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, మీరు గనక ఈ టీవీఎస్ ఆర్టీఎక్స్ 300ని అండర్ బడ్జెట్‌లో బాగుంది అనుకోని పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో, చివరి వరకు చూడండి. సో, ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ చెప్పిన ఫీచర్స్ మనకొస్తున్నాయా లేదా అనేది మనము ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, సింపుల్‌గా దీని ఇంట్రడక్షన్ చెప్పాలంటే టీవీఎస్ ఆర్టీఎక్స్ 300 బైక్ అనేది ఒక అడ్వెంచర్ బైక్ అనమాట. యాక్చువల్‌గా టీవీఎస్ కంపెనీలో ఇది ఫస్ట్ అడ్వెంచర్ బైక్. ఇదేంటంటే మనకి మైలేజ్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. అలాగే కంఫర్ట్, అట్ ద సేమ్ టైమ్ మనకి ఆఫ్ రోడింగ్ కూడా మనకి వీలయ్యేలా ఈ బైక్‌ని డిజైన్ చేశారు. సో, ఇది ఎంతవరకు మనకి యూజ్ అవుతదనేది మనము రియల్ డేలో మనకి ఇది ఎంతమటికి అవసరము అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఈ బైక్ గురించి డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ బైక్ మనకి 3 వేరియంట్స్‌లో మనోళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఎక్స్ షోరూమ్ 1.99 లాక్స్‌గా ఉంది. సో, అలాగే సెకండ్ వేరియంట్ వచ్చేసరికి టాప్ వేరియంట్. ఇది వచ్చేసరికి 2,14,000 ఎక్స్ షోరూమ్‌గా ఉంది. సో, థర్డ్ వేరియంట్ వచ్చేసరికి బిల్డ్ టు ఆర్డర్ బీటీఓ అని అంటున్నారు. సో, ఇది వచ్చేసరికి 2.29 నుంచి 2.34 దాకా ఎక్స్ షోరూమ్స్ అనేవి చేంజెస్ అవుతున్నాయి. సో, ఈ వేరియంట్స్ ఏమున్నాయి? సో, ఈ 3 వేరియంట్స్‌లో మనకి ఏది వాల్యూ ఫర్ మనీ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో, ఒక్కొక్క దాంట్లో ఏమేం ఫీచర్స్ వస్తున్నాయి, అడ్వాన్స్‌గా ఇంకేమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఈ బైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 299 సీసీ. సో, ఇదొచ్చేసరికి సింగిల్ సిలిండర్ 4 వాల్వ్. సో, ఇది కూడా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో మనకు రావడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకి 6 గేర్ బాక్స్ వస్తుంది. సో, అసిస్ట్ ప్లస్ స్లిప్పర్ క్లచ్ మనకి ఇందులో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. వీటి వల్ల ఏంటంటే ఈ ఇంజిన్ గురించి మనోళ్ళు చెప్తున్నది ఏంటంటే సిటీ రైడ్‌కొచ్చేసరికి స్మూత్ కోసము, అలాగే హైవేలో వచ్చేసరికి క్రూజ్ కోసము బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. సో, ఈ బైక్‌లో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి సింపుల్‌గా అన్నీ ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు. సో, వాటర్ వేడింగ్ కూడా 500 వరకు మనకిది తట్టుకొని వాటర్‌లో వెళ్ళగలగదు. హై స్ట్రెంత్ స్టీల్‌తో మనకి ఇందులో బిల్డ్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఏబీఎస్‌ని అడ్జస్టబుల్ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇందులో వచ్చే స్మార్ట్ ఫీచర్స్ అన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నాను. మీరు ఒక్కొక్కటి చూడొచ్చు. సో, ఏమేమి కొత్తగా ఇస్తున్నారు, సో, మనోళ్ళు ఏమేమి ఇస్తున్నారు అనేది ఇక్కడ మొత్తం చూడొచ్చు. సో, ముందు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ 3 వేరియంట్స్ ఉన్నాయో, ఆ 3 వేరియంట్స్‌లో అన్నీ కామన్‌గానే ఉంటాయి. కామన్‌గా ఉండేవి కాకుండా ఈ 3 వేరియంట్స్‌లో మనకి ఏ వేరియంట్‌లో ఏమేమి వస్తున్నాయి, ఏది ఎంతొస్తుందనేది ఇప్పుడు మనం డీటెయిలింగ్‌గా తెలుసుకుందాం. సో, ముందు ఈ 3 వేరియంట్స్ చూసుకున్నాం గదా! ఈ 3 వేరియంట్స్‌లో మనకి మెయిన్ డైలీ మనకి బాగా యూజ్ అయ్యేయి ఏమేమున్నాయి, ఏ వేరియంట్‌లో ఏమొస్తున్నాయి అనేది ఫస్ట్ చూద్దాము. సో, ఇంజిన్ పరంగా ఇంజిన్ పవరు, టార్క్ అయితే సేమ్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. సో, ప్రైజెస్ డిఫరెన్స్ నేను ఇందాక చెప్పినట్టు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే మనకి సేమ్ ఉంటాయి. సో, టెక్నాలజీ పరంగా ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము. సో, బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ కేటగిరీ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్‌లో ఏంటంటే మనకి ఓన్లీ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వస్తుందనమాట. సో, ఇదేంటంటే మనం స్విచ్ చేయలేము. కానీ టాప్ వేరియంట్ గాని, బీటీఓ వేరియంట్ నెక్స్ట్ 2 వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో స్విచబుల్ ఏబీఎస్ అని ఉంటదనమాట. మనకు అవసరమైనప్పుడు ఏబీఎస్ యూజ్ చేయొచ్చు. లేదంటే ఆఫ్ చేసుకో. ఆన్ అండ్ ఆఫ్ ఫెసిలిటీ ఓన్లీ టాప్ వేరియంట్, బీటీఓ వేరియంట్‌లో ఉందనమాట. బేస్ వేరియంట్‌లో ఓన్లీ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మనోళ్ళు చెప్తున్న ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ ఏదైతే చెప్తున్నారో అవి బేస్ వేరియంట్‌లో అయితే మనకేమీ ఉండవు. సో, నో ట్రాక్షన్ కంట్రోల్, నో బేస్ కంట్రోల్, నో ట్రాక్షన్ కంట్రోల్,
నో క్రూజ్ కంట్రోల్. నెక్స్ట్ సెకండ్ వేరియంట్, థర్డ్ వేరియంట్‌లో మనకి ఈ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్. ఇవి 2 మనకి నెక్స్ట్ టాప్ వేరియంట్, రెండో వేరియంట్, మూడో వేరియంట్‌లో మాత్రం ఇవి మనకి ప్రెజెంట్ చేస్తున్నారు. ఇంక ఈ బైక్‌లో మనోళ్ళు మెయిన్‌గా చెప్తున్నారు ఏంటంటే రైడింగ్‌కి సంబంధించి ఏరోడైనమిక్స్‌కి కూడా చాలా వరకు ఆప్టిమైజ్ చేసినట్టు చెప్తున్నారు. అలాగే 5 ఇంచ్ టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంది కదా! సో, అది కూడా అన్ని కండిషన్స్‌లో, అన్ని వెదర్ కండిషన్‌లో రీడింగ్‌కి అనువుగా ఉండేటట్టు డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. సో, ఇందులో 4 రైడ్ మోడ్స్ మనకి వస్తున్నాయన్నమాట. ఒకటొచ్చేసరికి అర్బన్, ఇంకొకటొచ్చేసరికి టూర్, ఇంకొకటి ర్యాలీ, ఇంకొకటొచ్చేసరికి రెయిన్. సో, ఈ 4 మోడ్స్‌ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని వేరియంట్స్‌లో మనకి ఇది ఉందన్నమాట. సో, అన్ని వేరియంట్స్‌లో హెడ్ లైట్స్ అయితే సేమ్ ఎల్ఈడీ వస్తున్నాయి. బ్యాక్, ఫ్రంట్ సిగ్నల్స్ అన్ని ఎల్ఈడీస్ వస్తున్నాయి ఇందులో. ఇంకా ఈ 300 సీసీ బైక్ మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి సిటీలో అయితే ఆల్మోస్ట్ 38 కిలోమీటర్స్ యావరేజ్ ఇస్తుందని చెప్తున్నారు. అలాగే హైవేలో చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 41 కిలోమీటర్స్ అలా యావరేజ్‌గా ఉన్నట్లు సోర్సెస్ అయితే చెప్తున్నాయి. సో, ఈ బైక్‌ని నేను ఇంకా నా నియర్ బై డీలర్‌షిప్‌కి అయితే ఇది ఇంకా రాలేదు. సో, వచ్చినట్టుగా అయితే ఇంకా పూర్తి డీటెయిల్స్‌లో మీకు నేను ఈ బైక్ గురించి మీకు మరోసారి మరో వీడియో చేస్తాను. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇందులో ఇంక్లూడ్ చేశారు. లైక్ టీసీఎస్ గాని, లేకపోతే ట్రాక్షన్ కంట్రోల్ గాని, అలాగే స్విచబుల్ ఏబీఎస్ గాని. కాన్స్ చూసుకున్నట్లయితే సో, కాన్స్‌లో వచ్చేసరికి దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న రైడర్స్‌కి కొంచెం ఇన్‌కన్వీనియంట్‌గా ఉండొచ్చు. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా కొన్ని కండిషన్స్‌లో మరీ అంత కాన్ఫిడెంట్ ఇస్తున్నట్టు లేదని కొన్ని చెప్తున్నారు. సో, దీనికంటే పెద్ద ఏమనిపించలేదు. సో, నాకనిపించిందయితే జెన్యూన్‌గా ఇవే ఫ్రెండ్స్. సో, ఇంకా మిగతా పవర్ గాని, పర్ఫార్మెన్స్ గాని, లైట్స్, సేఫ్టీ స్టాండర్డ్స్ అట్ ది సేమ్ టైము టెక్నాలజీ గాని, కనెక్టివిటీ గాని, గూగుల్ మ్యాప్స్ గాని అన్నీ ఇందులో ఇంక్లూడ్ చేసున్నాయి. సో, నాకైతే ఇందులో నాకు నచ్చి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదైనా ఉందంటే టాప్ వేరియంట్ అది 2,14,000 ఎక్స్ షోరూమ్ ఉంది కదా! అదైతే నాకు బెస్ట్ అనిపించింది. సో, మీలో ఎవరన్నా కొనాలనుకుంటే మాత్రం ఆ టాప్ వేరియంట్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మనకి ఇందులోనే వస్తాయి. వీటితో పాటు ఆహ్, యాక్సెసరీస్ మనం పర్చేస్ చేసినట్లయితే యాక్సెసరీస్ కూడా మనకి పెద్ద కాస్ట్ ఏం కాదు. సో, మనకి బైక్ లుక్ అనేది ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. సింపుల్ వరల్డ్‌లో అసలు అపాచీ ఆర్టీఎక్స్ 300 అసలు ఎవరి కోసం డిజైన్ చేశారంటే అర్బన్ అర్బన్ రైడ్స్ చేసేవాళ్ళు ఎట్ ద సేమ్ టైమ్ అడ్వెంచర్ ఆఫ్ రోడింగ్ చేసేవాళ్ళు. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రెండిటిని కాంబినేషన్‌లో ఈ బైక్ డిజైన్ చేశారనమాట. అర్బన్ ఏరియా ప్లస్ టూరింగ్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని నేను చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ మైలేజ్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్లయితే మైలేజ్ కూడా ఇది మంచి నంబర్స్‌నే ఇస్తుంది 300 సీసీ రేంజ్‌లో. సో, ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని అయితే టాప్ వేరియంట్ అయితే నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది. అండర్ బడ్జెట్ 300 సీసీలో మనకి ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. సో, అన్ని ఫీచర్స్ మనకి ఇందులోనే ప్రొవైడ్ చేస్తుంది. సో, ఫ్రెండ్స్ మీరు ఏ వేరియంట్ కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరోసారి మరో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. థాంక్ యూ ఫ్రెండ్స్.